3 చిత్తాలు ఉన్నాయి. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఆయన అన్నాడు, నేను స్వచిత్తంలో ఉన్నాను ప్రభువా అన్నాడు. ఎక్కడున్నాడు? సొంత ఇష్టంలో ఉన్నాను ప్రభువా, నా సొంత ఇష్టం నెరవేర్చుకుంటున్నాను ప్రభువా అన్నాడు. దానివల్ల నష్టం కలిగింది. యోధాని అడిగితే అన్నాడు, సైతాని చిత్తం నెరవేర్చాను ప్రభు అన్నాడు, నిత్య నాశనం. నోవాహుని అడిగా, నోవాహు నువ్వు ఎక్కడున్నావు? ప్రభువా, అయ్యా నీ మాట విన్నాను, నీ స్వరం విన్నాను, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నీ వాడ కడుతున్నాను, నువ్వు చెప్పింది చేస్తున్నాను, నా ఇంటి వారిని రక్షించుకుంటున్నాను, నా జనరేషన్ రక్షించుకోవడానికి నా వంతు ప్రార్థన సువార్త ప్రయాసపడుతున్నాను నోవాహు చెప్పాడు. మరి నా జవాబు నీ జవాబు ఏంటి? ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. మన జవాబేంటి? నువ్వు ఎక్కడ అని అడుగుతున్నాడు. స్వచిత్తంలో ఉన్నావా? సైతాని చిత్తంలో ఉన్నావా? దేవుని చిత్తంలో ఉన్నావా? స్వచిత్తం ఉంటే ఎంతో నష్టం, నీ ఇష్ట ప్రకారం బ్రతికితే ఎంతో నష్టం. సైతాని చిత్తంలో ఉంటే సర్వ నష్టం. అది ఎంతో 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 యుగ యుగాలు తీరని సర్వనాశనం ప్రియులరా. అది ఎవరికి రాకూడదు, రానే రాకూడదు. దేవుని చిత్తంలో ఉంటే ధన్యం. హల్లెలూయా. నా చిత్తము చేయువారు నిరంతరం నిలుస్తారు. దేవునికి చావు లేదు, ఆయన శాశ్వతుడు, చిరంజీవి. ఆయన చిత్తం చేసిన వారికి కూడా ఏం లేదు, చావు లేదు. నిరంతరం ఆయనతో జీవిస్తారు. అట్టి భాగ్యం మీకు నాకు మనందరికీ దేవుడు దయచేయును గాక.